నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ 6 లో భాగంగా మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన కనిపిస్తోంది. ఇక పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వం నిరంతరం ఈ పథకం అమలును నేరుగా సమీక్ష చేస్తోంది. మహిళలకు మరో గుడ్ న్యూస్ అందించిన ప్రభుత్వం పథకం మరింతగా విస్తరించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టు 15న ప్రారంభించిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే పలు కేటగిరీల బస్సుల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. కొన్ని కేటగిరీలను మినహాయించారు. తొలుత ఘాట్ రోడ్ సర్వీసుల్లో పథకం అమలు సాధ్యం కాదని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత మహిళల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లో కూడా అమలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇక నుంచి సిటీలు, పల్లెటూర్లకు తిరిగే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో కూడా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నిర్ణయం మహిళా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీకి త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక ప్రయాణికుల సౌకర్యం, పెరుగుతున్న పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బస్సులను తీసుకొస్తున్నారు. ఇక భవిష్యత్తులో కొనుగోలు చేసే ప్రతి కొత్త బస్సు కూడా ఎలక్ట్రిక్ బస్సు ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రానికి మొత్తం 1050 విద్యుత్ బస్సులు త్వరలోనే రానున్నాయి. వీటిని ఏపీలో వివిధ డిపోలకు కేటాయిస్తారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. దీని ద్వారా ప్రస్తుతం అమల్లో ఉన్న కేటగిరీలే కాకుండా మహిళలకు ఈ బస్సుల్లోనూ అవకాశం దక్కుతుంది. పల్లెలకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళలకు ప్రయోజనకరంగా మారనుంది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 5000 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.